నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ను సమయం కోరినా ఇవ్వలేదు. క్రాస్ ఓటింగ్పై ఆధారాలున్నాయా అంటూ వైకాపా రెబల్ ఎమ్మెల్యేల ప్రశ్న. గంటా శ్రీనివాసరావు పిటిషన్పై విచారణ 3 వారాలకు వాయిదా. కౌంటర్ వేయాలని స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు. పల్నాడు జిల్లాలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్న లోకేష్. పోలీసులు వైకాపా సైన్యంలా మారారంటూ ఆగ్రహం. కర్ణాటకలో హనుమంత్రి ధ్వజం తొలగింపుపై దుమారం. భాజపా, బజరంగ్ దళ్ ఆందోళనలు, అరెస్టులతో ఉద్రిక్తత. ఢిల్లీలో పోలీసు శిక్షణా పాఠశాలలో అగ్ని ప్రమాదం. మంటలు చెలరేగి కాలి బూడిదైన 450 వాహనాలు. నిబంధనల ప్రకారం తన రాజీనామాను ఆమోదించలేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్పై కౌంటర్ వేయాలని స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శి, సిఈసి, ఎస్ఈసికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తన ఓటు కీలక పాత్ర పోషిస్తుందని తెలిసి ఎమ్మెల్యే పదవికి గతంలో చేసిన రాజీనామాను శాసనసభ స్పీకర్ ఇప్పుడు ఆమోదించారని, దీని వెనుక దురుద్దేశం ఉందని గంటా శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలతో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలోని ఎస్టేట్లో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఇరువురు సమావేశమయ్యారు. పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన షర్మిలతో సునీత భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వివేక హత్య కేసుపై 5 ఏళ్లుగా సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈమెకు ఒక్క షర్మిల మాత్రమే అండగా నిలిచారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భేటీతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కడప లేదా పులివెందుల నుంచి జగన్ను బలంగా ఢీకొట్టాలంటే ఆ కుటుంబం నుంచే ప్రత్యర్థిని కాంగ్రెస్ పార్టీ తరపున నిలబెట్టాలని ఆలోచనతోనే షర్మిల, సునీత మధ్య సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. భేటీలో 2 గంటల పాటు చర్చించిన తర్వాత ఇద్దరు వైఎస్ ఘాట్ వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కడపలో జరిగే కార్యకర్తల సమావేశానికి షర్మిల బయలుదేరి వెళ్లారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఇడుపులపైకొచ్చి షర్మిలతో సమావేశమయ్యారు. పల్నాడు జిల్లాలో ఆటవిక రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మాచల నియోజకవర్గంలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటు సైన్యంలా మారిపోయి బలహీన వర్గాలపై మారణ హోమం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వెల్దుర్తిలో తెదేపా సానుభూతి పరులైన మత్స్యకారులను వైకాపాలో చేరాలని లేదా 2 లక్షలు కప్పం కట్టాలని ఎస్ఐ శ్రీహరి వేధించడంతో బెస్త సోదరుడు దుర్గారావు బలవనన్నానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన దుర్గారావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ వద్ద విచారణకు హాజరు కావాలని వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. విచారణ సందర్భంగా వారు మెమో దాఖలు చేయనున్నట్లు తెలిపారు. తాము లేఖలో రాసిన విధంగా సమయం కావాలంటూ మరోసారి స్పీకర్ను ఆనం, కోటమిరెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవిలు ప్రత్యక్షంగా కోరనున్నట్లు వెల్లడించారు. న్యాయ నిపుణులతో సంప్రదించేందుకు పేపర్, వీడియో క్లిప్పింగ్ల వాస్తవ నిర్ధారణకు సమయం అవసరమని వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు స్పష్టం చేయనున్నారు. పిటిషన్ దాఖలు తర్వాత సమాధానం ఇవ్వడానికి కనీసం 30 రోజుల సమయం ఇవ్వాలని మరోసారి కోరనున్నట్లు పేర్కొన్నారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తాము కోరిన వెసులుబాటు కల్పించాలని స్పీకర్కు విన్నవించనున్నట్లు చెప్పారు. సమయం ఇవ్వాలని స్పీకర్ను కోరామని, దానికి నిరాకరించారని, అందుకే స్పీకర్ను కలవబోతున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. తన అనారోగ్యంపై వైద్యుల నివేదిక ఇచ్చినా స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అడుగుతారంటే అది ప్రొసీజర్ అండి. ప్రొసీజర్ ప్రకారం సమయం అడుగుతాం, అందుకే సమయం అడిగాం. సమయం ఇవ్వాలా? ఈ రోజు వ్యక్తిగతంగా హాజరుగామన్నారు. వారు అడిగిన దానికి సమాధానాలు ఇచ్చాం. ఏమి ఇచ్చాం? సమయం కావాలని ఇచ్చాం. ఈరోజు సమయం లేదు, మీరు నేరుగా రావాలన్నారు, వచ్చాం. మాకు స్పీకర్ గారు ఏదో అనర్హత వేటు మీ మీద ఎందుకు వేయకూడదు అన్నట్టుగా నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆ నోటీసులు కూడా టైం లేకుండా ఎంబడెంబడే ఇవ్వటం కూడా జరిగింది. వాటికి మాకు జవాబు చెప్పేదానికి కూడా టైం ఇవ్వకుండా అటెండ్ కమ్మన్నారు. అందులో నాకు ఆరోగ్యం కూడా సరిగా లేదని కూడా నేను డాక్టర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయడం కూడా జరిపింది. ఆయన అడిగే ప్రశ్నలకి, ఆయన అడిగే వాటన్నిటికి కూడా మేము సరైన ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి టైము అడుగుతాము. మరి దానికి స్పీకర్ గారు ఏమి ఆన్సర్ చేస్తారో కూడా తెలుసుకొని దాని ప్రకారం
మేము ప్రొసీడ్ అవుతాము. నాకు నిన్న కూడా 5 రోజులు అపోలోలో ఉన్నాను. ఇప్పుడు కూడా కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్హెల్తీగా ఉంది. అయినా కానీ నేను వచ్చాను. స్పీకర్ గారికి టైం అడుగుతాను, మరి ఆయన ఏమి చేస్తారో చూసి ఆ తర్వాత డెసిషన్ తీసుకున్నారు. లేదా ఏ ఆధారాలు అనేది జీరో, కాకపోతే కావాలని చేశారు. మా వాల్యూస్ తగ్గించాలని, ఎమ్మెల్యేలకు అసలు వాల్యూయే లేదనుకోండి. మా వీళ్ళు ఆడే ఆట అది. ఆ ఆటలో మేము ఇప్పుడు పావులమైనాం. సరే చూద్దాం. మేము అధికారాన్ని లెక్క చేయకుండా రాజీనామాలు చేసి ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళము. ఇప్పుడు మాకు మంచి దెబ్బ కొట్టినారు, సరిపోయింది, సమాప్తం. దేశ ప్రజలంతా, రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. ఆయనకి రాజీనామాలు చేసి విమర్శిస్తున్నారు, చేయకుండా విమర్శిస్తున్నారు. అన్ని విధాల విమర్శలు తెచ్చుకున్న గొప్ప ముఖ్యమంత్రి గారు సార్. గంట రాజీనామాపై 3.5 ఏళ్లు పట్టించుకొని స్పీకర్ తనకు నోటీసు ఇచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇవ్వమంటున్నారని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. సమయం కోరుతూ తాను అడిగిన పత్రాలపై వాస్తవికత లేదన్నారు. తాను క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డానని ఆరోపణలు చేస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు ఏమైనా స్పీకర్ ఇవాళ ఇస్తారేమో చూస్తారని చెప్పారు. సమయం వారు మేము అడిగినంత సమయం ఇవ్వకుండా కొద్ది సమయం మాత్రం, 1 వారం రోజులు ఇచ్చారు. ఈ సమయం చాలదు. డాక్యుమెంట్స్ కూడా సరిగా ఫర్నిష్ చేయలేదు. ఆ డాక్యుమెంట్స్ కావాలని అడిగాం. అవన్నీ మేము అడిగాం, కానీ తర్వాత ఈరోజు హాజరుగమ్మని మాకు ఆయన మళ్ళీ లేఖ పంపడం జరిగింది. డాక్యుమెంట్స్ ఇవ్వలేదండి. వాళ్ళు కొన్ని ఇచ్చారు, కొన్ని మొదట ఇచ్చారు, కొన్ని రెండవసారి ఇచ్చారు. కానీ ఆ డాక్యుమెంట్స్లో అథెంటిసిటీ లేదు. ఏదైనా ఒక డాక్యుమెంట్ అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని అడిగాం మేము. ఇప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్స్లో అథెంటిసిటీ లేదు. దాన్ని ఎవరు ఆథరైజ్ చేయలేదు. ఏ డాక్యుమెంట్ అయినా మనం ఒక పబ్లిక్ డాక్యుమెంట్ గవర్నమెంట్కి ఇచ్చినా, లేకుంటే న్యాయస్థానాలకి ఇచ్చినా దానికి అటెస్టేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అథెంటిసిటీ ఈ డాక్యుమెంట్స్లో మాకు కనిపించలేదు. మీరు మన ఈ శాసనసభలోనే చూసాం. మనం కేవలం తనకు తాను వ్యక్తిగతంగా రాజీనామా చేసినటువంటి గంటా శ్రీనివాసరావు గారి రాజీనామాని 3.5 సంవత్సరాలు పట్టించుకోలేదు ఈ శాసనసభ ఆఫీస్ కార్యాలయం. మరి మేము మాకిచ్చిన నోటీసులో 1 వారం 2వ వారంకంతా మీరు హీరింగ్కి రావాలని మాకు నోటీసులు ఇచ్చారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, శాసనసభాపతి గారు ఆదేశాలు పాటించాలి కాబట్టి మేము, వారు శాసనసభాపతి, మేము సభ్యులు, తప్పనిసరిగా వారి ఆదేశాలు పాటించాలి. రాజ్యసభ ఎన్నికల కోసమే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేల పట్ల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం శాసనసభాపక్ష విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం కూడా ఇందులో భాగమే అని ధ్వజమెత్తారు. తెలుగుదేశం నుంచి గెలుపొంది వైకాపాలోకి వెళ్లిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని స్పీకర్కి అన్ని ఆధారాలు ఇచ్చామన్నారు. కరణం బలరాం, వంశీ, మద్దలగిరి, గణేష్లు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో అందరికీ తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గత కొన్ని సంవత్సరాల నుండి 4 శాసనసభ్యులు వైసీపీలోకి వెళ్ళడం, అక్కడ కార్యకలాపాల్లో పాల్గొంటూ మా నాయకుడిని, తెలుగుదేశం పార్టీని, దేశాన్ని రగులుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ మీద అనర్హత వేయమని చెప్పేసి మేము స్పీకర్ గారికి 12వ తేదీ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది, పిటిషన్. ఈరోజు ఓరల్ హీరింగ్ ఉందని చెప్పేసి నన్ను కూడా 2:30 టైం ఇచ్చి రమ్మన్నారు. మేమైతే ఏదైతే పిటిషన్ వేసామో దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాం. దాని ప్రకారం వీళ్ళు పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, పార్టీ నుంచి దూరంగా ఉండి వైసీపీ తోటి కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేయాలనేది మేము గట్టిగా స్పీకర్ దగ్గర చెప్పదలుచుకున్నామండి. ఆధారాలన్నీ కూడా మేము సబ్మిట్ చేసాం. మీకు తెలుసు వాస్తవాలు, ఆయనకే తెలుసు. మేము చెప్పే ఆధారాలు మేము ఇస్తాము. వాళ్ళు ఉన్నటువంటి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆధారాన్ని సబ్మిట్ చేసాం. వాటన్నిటి కూడా మేము మళ్ళొక్కసారి వరల్గా స్పీకర్తో సమర్పిస్తామండి. అంటే వాళ్ళ తీరు చూస్తుంటే, మీడియాలో వచ్చే కథనాలు చూస్తుంటే, బయట వస్తున్న రూమర్ల ప్రకారం ఏకపక్షంగా వ్యవహరిస్తారని చెప్పేసి కొంతమందికే చేస్తారంటున్నారు, కొంతమందిని కాపాడేటువంటి ప్రయత్నాలు చదువుతున్నాయని చెప్పి అంటున్నారు. ఏదైనా ఉంటే మేమైతే స్పీకర్ దగ్గర అన్ని ఆధారాలని సబ్మిట్ చేసాం, ఫైట్ చేస్తాం. అవసరమైతే స్పీకర్ నిర్ణయాన్ని చూసుకొని మేము ముందు లీగల్గానే వెళ్తాం. రాజకీయంగా ఎన్నికలు జరిగే సమయంలోనే చేస్తున్నారు, రాజ్యసభ కోసమే చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు రాజీనామా కూడా అదేవిధంగా జరిగింది. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం చేసిన రాజీనామాకి ఆయన కౌన్సిల్ ఓటింగ్లో పాల్గొన్నాడు. అదేవిధంగా సమావేశంలో పాల్గొన్నప్పుడు మీరు రాజీనామా చేసిన తర్వాత పాల్గొన్నారు కదా, మీరు ఏమైనా
పునరాలోచన చేస్తారని కనీసం అడగకుండా ఎప్పుడో కలిసి చెప్పారనే కారణంతో చేశారు. ఇవన్నీ చూస్తామంటే అధికార పార్టీకి సపోర్ట్ చేసే విధంగా అనుమానాలు క్లోజ్ చేస్తూ ఉన్నాయండి. తాను కోవిడ్తో బాధపడుతున్నారని అయినా తనను హాజరు కావాలన్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా సెలైన్ పెట్టుకుంటూనే ఉన్నారని సమాధానం ఇవ్వడానికి సమయం కోరతానని వెల్లడించారు. స్పీకర్ నోటీసును సవాల్ చేస్తూ వైకాపా ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు మండలి చైర్మన్ నోటీసును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ రామచంద్రయ్య పిటిషన్ వేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ స్పీకర్ నోటీసు ఇవ్వడాన్ని ఎమ్మెల్యేలు హైకోర్టులో సవాల్ చేశారు. కర్ణాటక మాండ్య జిల్లాలోని కెరగోడు గ్రామంలో భారీ స్తంభంపై ఉన్న హనుమంతుడి జెండాను తొలగించిన నేపథ్యంలో అక్కడ తీవ్ర ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. భాజపా, బజరంగ్ దళ్తో పాటు జేడీఎస్ కార్యకర్తలు అక్కడకు భారీగా చేరుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎలాంటి హింసాత్మక ఘర్షణలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా కెరగోడు గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. గత వారం కెరగోడు గ్రామస్తులంతా కలిసి విరాళాలు సేకరించి 108 అడుగుల స్తంభంతో హనుమ ధ్వజాన్ని నెలకొల్పారు. ఇందుకు గ్రామ పంచాయతీ నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నారు. అయితే తర్వాత కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో హనుమ ధ్వజాన్ని అధికారులు తొలగించారు. ఆ సమయంలో అక్కడకు భారీగా భాజపా, బజరంగ్ దళ్, జేడీఎస్ కార్యకర్తలు చేరుకుని ఆందోళనలు చేపట్టారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఎటకేలకు హనుమ ధ్వజాన్ని తొలగించిన యంత్రాంగం త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తతలు, వ్యాపార సముదాయాలకు బంద్లు కొనసాగుతున్నాయి. బెంగళూరులోనూ భారీగా ఆందోళనలు నిర్వహిస్తున్న భాజపా శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర బీహార్లోకి ప్రవేశించింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ మహాగఠబంధన్ కూటమి నుంచి వైదొలగి భాజపాతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తిగా మారింది. పశ్చిమ బెంగాల్లోని సోనాపూర్ మీదుగా బీహార్లోని కిషన్గంజ్కు రాహుల్ చేరుకున్నారు. 2009 నుంచి కిషన్గంజ్ లోక్సభ స్థానం కాంగ్రెస్ ఆధీనంలోనే ఉంది. 2020 తర్వాత తొలిసారి రాహుల్ బీహార్లో అడుగుపెట్టారు. మంగళవారం పూర్నియాలో భారత్ న్యాయ్ జోడో యాత్ర సాగనుంది. జేడీయూ గెలుపొందిన ఆ ప్రాంతంలో యాత్రలో పాల్గొనాలని ఆర్జేడీ, సిపిఐ, సిపిఎం నాయకులకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. తాజా పరిణామాల నేపథ్యంలో నితీష్ కుమారే లక్ష్యంగా బీహార్లో రాహుల్ యాత్ర సాగనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తుర్కియాలోని ఇస్తాంబుల్ చర్చిలో చొచ్చుకొచ్చిన 2 ఉగ్రవాదులు అక్కడ ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు చర్చిలోని సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. కాల్పులకు తెగబడిన 2 ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు తుర్కియే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2 ముష్కరుల్లో ఒకరు తజికిస్తాన్కు చెందినవారు కాగా మరొకరు రష్యా వాసి అని తెలిపింది. దర్యాప్తును వేగవంతం చేసిన తుర్కియే పోలీసులు 30 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 47 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తమ దేశంలోని ఐక్యత, సమగ్రత, శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని దెబ్బతీయాలనుకునే శక్తులను సహించబోమని ఈ సందర్భంగా తుర్కియే ప్రకటించింది. అమెరికా మేరీల్యాండ్లోని 50 బే వంతెనపై అనూహ్యకర రహదారి ప్రమాదం జరిగింది. సుమారు 40 వాహనాలు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. కొన్ని వాహనాలు తుక్కుతుక్కు కాగా మరికొన్ని పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దెబ్బతిన్న వాహనాలు భారీ ట్రక్కులు, కార్లు ఉన్నాయి. ప్రమాదం కారణంగా 50 బే వంతెనపై 6 గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మేరీల్యాండ్, వాషింగ్టన్ అన్న పోలీస్, బాల్టిమోర్ ప్రాంతాలతో ఈ వంతెన అనుసంధానిస్తుంది. ప్రమాదం వల్ల ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. టో ట్రక్కుల సాయంతో దెబ్బతిన్న వాహనాలను తరలించిన తర్వాత వంతెనపై రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. ఢిల్లీ వజీరాబాద్లోని పోలీస్ శిక్షణ పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 450 వాహనాలు కాలి బూడిదయ్యాయి. అర్ధరాత్రి ట్రైనింగ్ స్కూల్లో మంటలు చెలరేగగా సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశాయి. అయితే అప్పటికే గ్రౌండ్లో నిలిపి ఉన్న 200 కార్లు, 250 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ వాహనాలు ఎవరివన్న విషయాలు ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
రష్యాతో జరుగుతున్న ఘర్షణలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించారు. అమెరికా, జర్మనీ సహా అనేక దేశాలు తమకు మద్దతిస్తున్న నేపథ్యంలో ఏమైనా జరగొచ్చని చెప్పారు. ఈ విషయం జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్కు తెలుసన్నారు. ఒకవేళ నాటో కూటమిలోని సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే అది ప్రపంచ యుద్ధానికి నాందిగానే భావించాల్సి ఉంటుందన్నారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. జర్మనీ నుంచి టారస్ క్రూజ్ క్షిపణులు అందకపోవడంపై తాను పెద్దగా నిరాశ చెందలేదని జెలెన్స్కీ అన్నారు. రష్యాతో యుద్ధం విషయంలో ఐరోపా దేశాల బలహీనతలను అర్థం చేసుకోగలనన్నారు. ఉక్రెయిన్ కోసం ఇతర ఐరోపా దేశాలతో కలిసి ఇప్పుడు జర్మనీ పెద్ద ఎత్తున నిధులను సమీకరించే ప్రయత్నం చేయాలని కోరారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే ఉక్రెయిన్కు మద్దతిస్తారని ప్రశ్నించగా అగ్రరాజ్య విదేశాంగ విధానం ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండదని వివరించారు. ఉక్రెయిన్కు అమెరికా ఆర్థిక సాయం తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. अगर इन चीजों को सहज रूप से आप लाएंगे, एग्जाम के तनाव के बीच सब कुछ इधर करेंगे वो नहीं करेंगे तो नहीं चलेगा. संतुलित करिए, आपको बहुत फायदा होगा. धन्यवाद. पीएम सर, आपने एग्जाम वॉरियर में भी हमें यही संदेश दिया है, जितना खेलोगे उतना खिलोगे. थैंक यू पीएम सर. रविंद्रनाथ टैगोर वंदे मातरम की अमर भूमि, समृद्ध कला कौशल से भरपूर राज्य बंगाल के नॉर्थ 24 परगना स्थित केंद्रीय विद्यालय की छात्रा मधुमिता मल्लिक हमसे वर्चुअल माध्यम से प्रश्न पूछना चाहती है. मधुमिता, कृपया अपना प्रश्न पूछिए. माननीय प्रधानमंत्री महोदय, नमस्कार. मेरा नाम मधुमिता मल्लिक है. मैं पीएम श्री केंद्रीय विद्यालय बैरकपुर थल सेना कोलकाता संभाग की 11वीं विज्ञान की छात्रा हूँ. मेरा आपसे यह प्रश्न है, आप उन छात्रों को क्या सलाह देना चाहेंगे जो अपने करियर के बारे में अनिश्चित है या किसी विशेष करियर या पेशे को चुनने के बारे में दबाव महसूस करते हैं? कृपया इस विषय पर मुझे मार्गदर्शन करें. धन्यवाद महोदय. धन्यवाद मधुमिता. पीएम सर, भगवान कृष्ण की उपदेश भूमि, वीर बहादुर खिलाड़ियों के प्रदेश हरियाणा पानीपत के द मिलेनियम स्कूल की छात्रा अदिति तनवर ऑनलाइन माध्यम से जुड़ी हुई है और आपसे मार्गदर्शन चाहती है. अदिति, कृपया अपना प्रश्न पूछिए. माननीय प्रधानमंत्री जी, नमस्कार. मेरा नाम अदिति तनवर है और मैं द मिलेनियम स्कूल पानीपत हरियाणा की कक्षा 11वीं की छात्रा हूँ. मेरा आपसे प्रश्न यह है कि मैंने ह्यूमैनिटीज को अपने विषय के रूप में चुना है और लोग रोज मुझ पर ताने कसते हैं. मुझे यह विषय पसंद है, इसलिए मैंने इसे चुना है, पर कभी कभी तानों को संभालना मुश्किल हो जाता है. इन्हें कैसे संभालें और कैसे नजरअंदाज करें? मैं इसमें आपसे मार्गदर्शन चाहती हूँ. धन्यवाद श्रीमान. नमस्कार. थैंक यू अदिति. मधुमिता और अदिति तथा इन जैसे कुछ विद्यार्थी जीवन में करियर के चयन में दबाव अनुभव करते हैं. सर, एक विशेष करियर या स्ट्रीम चुनने की मानसिकता के दबाव की समस्या का कैसे समाधान करें? मुझे नहीं लगता है कि आप स्वयं कंफ्यूज है, आप स्वयं उलझन में है, ऐसा मुझे नहीं लगता है. हकीकत यह है कि आपको अपने पर भरोसा नहीं है, आपका अपने सोचने के संबंध में दुविधा है और इसलिए आप 50 लोगों को पूछते रहते हैं, क्या लगता है ये करूं तो, क्या लगेगा ये करूं तो. आप खुद को जानते नहीं हैं और उसके कारण आप किसी के एडवाइस पर डिपेंडेंट रहते हो और जो व्यक्ति ज्यादा अच्छा लगता है आपको और जो एडवाइस आपको सबसे सरल लगती है आप उसी को एडॉप्ट कर लेते हो. अब जैसे मैंने कहा कि खेलो, अब बहुत कुछ होंगे जो आज कल बोर्ड लेकर के घर जाएंगे. मोदी जी ने कहा है खेलो खिलो, खेलो खिलो. अब मैं पढ़ूंगा नहीं, बस. क्यों? उसने अपनी चीज पसंद कर ली है. मैं समझता हूं कि सबसे बुरी जो स्थिति है ना, वो कंफ्यूजन है. अनिर्णायकता है. अनिर्णायकता
आपने देखा होगा पुराने जमाने में ऐसी कथा चलती थी, कोई गाड़ी लेकर के जा रहा था और कुत्ता तय नहीं कर पाया, इधर जाओ उधर जाओ, और आखिरकार वो नीचे आ गया। यही होता है, अगर उसको पता है कि मैं उधर चला जाऊं तो हो सकता है कि वो ड्राइवर भी उसको बचा ले, लेकिन इधर गया इधर गया इधर गया तो ड्राइवर कितना ही एक्सपर्ट होगा नहीं बचा पाएगा। हमें अनिश्चितता से भी बचना चाहिए, अनिर्णायकता से बचना चाहिए, और निर्णय करने से पहले सारी चीजें हमने उसको जितने तराजू पर तोल सकते हैं तोलना चाहिए। दूसरा, कभी कभी कुछ लोगों को लगता है कि फलानी चीज वैसी है, ठीक नहीं चीज। अब मुझे बताइए, स्वच्छता का विषय अगर प्रधानमंत्री के रूप में देखें तो बहुत मामूली विषय है कि नहीं है? बहुत मामूली विषय है कि नहीं है? कोई भी कहेगा यार पीएम को इतने सारे काम है, ये स्वच्छता स्वच्छता करता रहता है। लेकिन जब मैंने उसके अंदर अपना मन लगा दिया, हर बार मैंने उसको अपना एक महत्व का साधन बना दिया, आज स्वच्छता देश का प्राइम एजेंडा बन गया कि नहीं बन गया? स्वच्छता तो छोटा विषय था, लेकिन अगर मैं उससे जान मैंने भर दी तो वो बहुत बड़ा बन गया। इसलिए हम ये न सोचे, आपने देखा होगा, कल मैं पूरा तो पढ़ नहीं पाया लेकिन मेरा नजर गई कि किसी ने कहा है कि पिछले 10 साल में आर्ट और कल्चर के क्षेत्र में भारत का मार्केट 250 गुना बढ़ गया है। अब आज से पहले कोई पेंटिंग करता तो माँ बाप कहते पहले पढ़ाई करो, वैकेशन में पेंटिंग करना। उसको लगता ही नहीं था कि पेंटिंग भी जीवन में महत्व का विषय हो सकता है। और इसलिए हम किसी चीज को कम ना आके, हमारे में दम होगा तो हम उसको जान भर देंगे। हमारे में सामर्थ्य होना चाहिए, और जो चीज हाथ में लें उसमें जी जान से जुड़ जाएं। हम आधे अधूरे, यार उसने ये लिया मैं ये लेता तो शायद अच्छा होता, उसने ये लिया मैं ये लेता तो अच्छा होता, ये उलझन आपको बहुत संकटों में डाल सकती है। दूसरा विषय है कि आज नेशनल एजुकेशन पॉलिसी ने आपके लिए बहुत सुविधा कर दी है। आप एक क्षेत्र में बढ़ रहे हैं, लेकिन आपको कहा मन कर गया चलो एक और ट्रायल करना है, तो आप शिफ्ट कर सकते हैं, आपकी राह बदल सकते हैं। आपको किसी पर बंधे रहने की जरूरत नहीं है, आप अपने आप प्रगति कर सकते हैं। और इसलिए अब शिक्षा में भी बहुत सी, आज मैं भी एग्जीबिशन देख रहा था, मैं देख रहा था कि बच्चों की प्रतिभा जिस प्रकार से प्रकट हुई है, प्रभाव करने वाली है। सरकार का आईएनबी मिनिस्ट्री सरकार की योजनाओं को कम्युनिकेट करने के लिए जो करे, उससे ज्यादा मैंने देखा इन बच्चों ने बहुत अच्छा किया है। नारी शक्ति का महत्व इतने बढ़िया तरीके से रखा है। इसका मतलब यह हुआ कि किसी भी हालत में हमें निर्णायक होना ही चाहिए, और एक बार निर्णायक होने की आदत लग जाती है ना, फिर कंफ्यूजन नहीं रहता है। वरना तो आपने देखा होगा कि कभी हम रेस्टोरेंट में चले जाएं परिवार के साथ, आप याद कीजिए, आप, मुझे तो वो मौका नहीं मिलता है लेकिन आपको मिलता होगा। रेस्टोरेंट में जाते होंगे, पहले आप सोचते होंगे मैं ये मंगवाऊंगा। స్పీకర్ విచారణ తర్వాత వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శాసనసభ సహజ న్యాయ సూత్రాలనే పాత్ర వేసే రీతిలో దుర్మార్గంగా తన రాజకీయ ప్రలోభాల కోసం ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలా అన్న దురుద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ డ్రామా రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచంలో ఉండే కోట్లాది ప్రజలకు కూడా తెలుసు. మాకు నోటీసులు పంపించారు. ఆశ్చర్యం ఏమిటంటే వారు ఇచ్చిన నోటీసుల్లో కొన్ని అయితే ఫిజికల్గా చేతికి కూడా చేరని పరిస్థితి, వాట్సాప్లో వచ్చిన పరిస్థితి,
అయినా మేము చట్టం మీద గౌరవంతో, చట్టాలు చేసేది శాసనసభ, చట్టాన్ని గౌరవిస్తుంది శాసనసభ, స్పీకర్ గారి మీద గౌరవంతో మేము పద్ధతిగా వివరణ ఇచ్చాం. మాకు 4 వారాల సమయం కావాలి. ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి ఏదైతే మా మీద చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి ఆధారాలు కావాలి, మీరు ఆధారాలు చూపించాలి, ఇది ఒక విధానం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అదేదీ లేకుండా, సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు నేరుగా మీరు విచారణకు రావాలా అని ఆదేశించిన పరిస్థితి. అయినా చట్టం మీద గౌరవంతో, చట్టసభల్లో గౌరవంతో, చట్టసభలంటే చట్టాలను చేసే సభలు, ఆ చట్టాలు చేసుకునే సభలు చట్టాలను కాపాడుకుంటాయి అన్న విశ్వాసంతో, స్పీకర్ గారి మీద గౌరవంతో మేమందరం కూడా నేరుగా హాజరు కావాలంటే రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మేము గతంలో లేఖల ద్వారా ఏ విధంగా అడిగామో అవన్నీ కూడా అడిగాం. మాకు సమయం కావాలా, అదేవిధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు, కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి. అలా కాకుండా మాకు సమయం ఇవ్వము, ఖచ్చితంగా ఈరోజే మీ వాదన చెప్పాలంటే, మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి. దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా, అసెంబ్లీ సెక్రటరీ గారైనా. అయితే ఈ సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే, స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా, ఓ డ్రామాలా దీన్ని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు, రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇది జరగటం లేదు, సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి. ఆఖరికి ఒక అడుగు మేవే వెనక్కి తగ్గి మా యొక్క సమాధానాలన్నీ కూడా ఏదైతే వ్రాతపూర్వకంగా రాసి అది ఇచ్చినప్పుడు స్పీకర్ గారు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దానికి అక్నాలెడ్జ్మెంట్ అడిగాం, రసీదు అడిగాం. విలేకరులను అడుగుతూ ఉన్న అందరినీ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు తేడా లేకుండా, ఎంఆర్ ఆఫీసా, కలెక్టర్ ఆఫీసా, పోలీస్ స్టేషన్, ఎస్పీ ఆఫీస్ తేడా లేకుండా ఎక్కడైనా సరే మనం రాతపూర్వకంగా అందిస్తే దానికి అక్నాలెడ్జ్మెంట్ ఏదైతే రసీదు మనకి ఇవ్వటం అనేది పద్ధతి. దాన్ని కూడా ఉల్లంఘించి స్పీకర్ గారు ఇవ్వను అనే పరిస్థితి. ఇక ఇవ్వను అన్నప్పుడు అడిగాను సెక్రటరీ గారిని, సెక్రటరీ గారు మీరు రాజ్యసభలో చాలా పెద్ద ఎత్తున సేవలు చేశారంట, మీ సేవలకి మెచ్చుకుని రాజ్యసభలో మీరు ఆ యొక్క చట్టాలని అమలు చేసిన తీరు, న్యాయ సూత్రాలను పాటించిన తీరుకు నచ్చి మెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది కదా, రాజ్యసభలో ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి మీరు కూడా ఈరోజు మేము లెటర్ ఇచ్చి మేమేమడుగుతున్నాం, రసీదు అడుగుతున్నాం. కోట్లాది మంది ప్రజానీకాన్ని, ప్రియ పత్రికా విలేకరులని నాదొక ప్రశ్న, నాదొక అభ్యర్థన, మీరు న్యాయం చెప్పండి. మేము రాతపూర్వకంగా సమాధానం ఇచ్చి మేము ఇచ్చిన సమాధానంకి రసీదు అడిగితే రసీదు కూడా ఇవ్వమంటే ఇక చట్టాల మీద గౌరవం సామాన్యులకు ఎలా వస్తుంది? సాక్షాత్తు